Hello, guys. Good afternoon to all. Good afternoon, sir. Shall we begin our session? Sir, ఎంత ఎనర్జీ ఉందిరా బాబు ఒక్కరి దగ్గర. Sir. Hello? కనిపిస్తున్న స్క్రీన్? Yes, sir. గుడ్. సార్ లాస్ట్ చెప్పే ముందు నాకు కొంచెం చెప్తారా సార్? ఏంటి? మీరేం చేస్తుంటారు? మీకు గేట్లో ర్యాంక్ ఎలా వచ్చింది? హౌ యూ పుట్ యువర్ ఎఫర్ట్ ఆన్ గెటింగ్ ర్యాంక్ ఇన్ గేట్ అని? ప్రజెంట్ అయితే నేను పిహెచ్డి చేస్తున్నాను. నేను 2013లో గేట్ రాశాను. అప్పుడు నా గేట్ ర్యాంక్ 1200 అనమాట. ఆ 1200 ర్యాంక్తో కొన్ని ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ సీట్ వచ్చింది. మేబీ జాబ్ రావాలంటే నీకు 500 లోపల ఉండాలి. ఆ 1200 ర్యాంక్తో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా పిలిచాయి, బార్క్ ఇవన్నీ. అప్పుడు బార్క్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యాను, కానీ అక్కడ కొన్ని హెల్త్ కండిషన్స్ వాటిని బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళలేకపోయాను. అటామిక్ రీసెర్చ్ సెంటర్ అది. నెక్స్ట్ లోకల్గా ఈ ట్రాన్స్కో జెన్కో ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో నా బెస్ట్ స్కోరు ట్రాన్స్కోలో 84 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అండ్ లీస్ట్ స్కోర్ వచ్చి 76. సో ఐ గేవ్ అటెంప్ట్ ఇన్ 3 times, ఓన్లీ 3 times ఛాన్స్ వచ్చింది, నేను ఏపీ కాబట్టి. కాకపోతే ఆల్ ద 3 times ఏంటంటే ఒక మార్క్తో మిస్ అయింది అనమాట. ఇప్పుడు 84 అంటే మేబీ 85కి వచ్చిండేది అట్లాగే. రిజర్వేషన్ అయి ఉంటే ఈజీగా వచ్చిండేదండి. సో ఎక్కడ కెరీర్ స్టాప్ అవ్వకుండా నేను ప్యారలల్గా ఎంటెక్ ఫినిష్ చేశాను, పిహెచ్డి హాఫ్ ఫినిష్ చేశాను. అన్నీ ఎన్ఐటి ట్రిచి అనమాట. పిహెచ్డి ఎక్కడ సార్? ఎంటెక్ ఎక్కడ సార్? అది ఎన్ఐటి క్యాలికట్లో చేశాను. ఓకే. సో ప్రెసెంట్ ఎన్ఐటి ట్రిచిలో చేస్తాను. అది ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 10th ఉంటుంది ఎన్ఐటి ట్రిచి. సో అహెడ్ ఆఫ్ సో మెనీ ఐఐటీస్. సో దట్స్ అబౌట్ మీ. అంటే ఎంత ర్యాంక్ వస్తే ఎక్కడెక్కడ సీట్ వస్తుంది, ఆ ర్యాంక్ని ఎలా కన్సిడర్ చేస్తారో అని ఏం తెలియదు కదా సార్, ఒకసారి కనుక్కుందామని. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి అప్పుడుతో పోల్చుకుంటాయి. ఇప్పుడు మీకు ఐఐటీస్లో ఎంటర్ అవ్వాలి అంటే అరౌండ్ 1000 లోపల ఉన్నా సరిపోద్ది, ఏదో ఒక ఎన్ఐటీ వస్తుంది. మంచి ఐఐటీస్ కావాలంటే ఇంకా 500-600 లోపల ఉంటే మంచి ఐఐటీస్ వస్తాయి. మీకు అప్ టు ఓపెన్ గురించి చెప్తున్నాను అనమాట. అప్ టు 1500, మీకు అప్ టు 4000-5000 వరకు కూడా ఎన్ఐటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రిజర్వేషన్ ఉంటే మీకు 13,000కి 14,000కి కూడా ఎన్ఐటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. అది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా ఉంటాయి, 3 రౌండ్స్. సో మీకు ఒకవేళ జాబ్ రావాలి అంటే ఓపెన్ అయితే ఖచ్చితంగా 500 లోపల ఉండాలి. ఓపెన్ 500 లోపల ఉంటే తప్ప పిఎస్సీ సార్. జాబ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందా సార్? అన్నిటికీ ఆల్మోస్ట్ అన్ని పిఎస్సీస్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎక్సెప్ట్ ఎన్హెచ్పిసికి ఒక్కదానికి ఇంటర్వ్యూ ఉంది. ఆ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటాం, గేట్ ర్యాంక్ చేసేస్తానంటే. అయితే ఎన్హెచ్పిసి అంటే నీకు అన్నీ ఎక్కడ ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ అంతా నార్త్ అనమాట. నార్త్ హైడల్ ప్లాంట్స్ నార్త్లో ఉంటాయి కదా, కొండ ప్రాంతాల్లో నదులు అక్కడ దగ్గర ఏదైనా మన ప్లాంట్లు హైడ్రల్ ప్లాంట్స్ పెట్టుంటారు కదా, అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అంతా టూరిస్ట్ ఏరియాస్ ఉంటాయి. కొంతమంది మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు కూడా.
కాకపోతే అక్కడే ఇంకా లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలి, వాటి దగ్గరే ఉండాలి అంటే మనకి కష్టం అనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తుంటారు. ఇంకా ఐఓసిఎల్ ఇవన్నీ ఎక్కడైనా ఉండొచ్చు, సౌత్ నార్త్, మీకు ఎప్పుడైనా ఎప్పటికప్పుడు మన దగ్గరికి రావచ్చు అన్న హోప్ ఉంటుంది. కాబట్టి ఈ ఐఓసిఎల్కి వీటికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ. మీరు పెట్టిన ఆఫర్ మేము అప్పుడు 1 ఇయరే ప్రిపేర్ అయ్యాను గేట్కి, తర్వాత ఇంకేమో. అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు? హౌ యూ గైడ్ యువర్ సెల్ఫ్ గెట్ సచ్ ర్యాంక్? ఎవరైనా యూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ గెయిన్ మోర్, అంతే. మీకు అంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ వస్తుంది. కానీ ఎగ్జామినేషన్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఆ 3 అవర్స్లో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇదిగా పనిచేస్తే మేబీ మీ లక్ బాగుంటే ఆ డే నీదైతే ఇంకా నీ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది ముందుకి. మీకు మొదటి 1000 ర్యాంకుల లోపల అందరి ఎఫర్ట్ ఒకేలా ఉంటుంది, ఏం మారదు. కాకపోతే ఆ డేలో వాళ్ళ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇంకొంచెం చురుగ్గా పనిచేసింది, వాళ్ళు 2-3 బిట్స్ బెటర్గా పెట్టగలిగారు, ముందుకు వెళ్ళిపోతారు. లేదంటే 1000, 1300. కాకపోతే నువ్వు బాగా ప్రిపేర్ అయితే నీకు ర్యాంక్ ఖచ్చితంగా 2000 లోపల ఉంటుంది అనమాట. నువ్వు చిన్న చిన్న మిస్టేక్ చేసినా ఏం చేసినా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా డిపెండ్స్. ఎగ్జామ్ ఎప్పుడు సార్? ఎగ్జామ్ ఎప్పుడు ఒకే టైంలో ఉంటుంది, గేట్ February 22 అట్లా ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ ఈసారి ఐఐటి బాంబే కండక్ట్ చేస్తుంది. మేబీ అంటే అప్లికేషన్ వేసారా మీరు అందరూ? అప్లికేషన్ డేట్ సార్ అక్టోబర్కి ఎండ్ అనుకుంటా, అక్టోబర్లో ఎప్పుడు ఈ రోజే సార్ లాస్ట్ డేట్. సార్ లాస్ట్ డేట్ October 7th, sir. ఎక్స్టెండ్ చేశారు. వితౌట్ లేట్ ఫీ ఈ రోజు సార్ లాస్ట్ డేట్, విత్ లేట్ ఫీ 7th లాస్ట్ డేట్, నెక్స్ట్ మంత్ 7th. ఓకే, మీరంతా ఇప్పుడు ఏ ఇయర్లో ఫైనల్ ఇయర్లోనే ఉన్నారు కదా, ఎలిజిబుల్ అందరు రాయడానికి? నో సార్, there are some of us are also from third year. థర్డ్ ఇయర్ ఆల్సో మేబీ యూ కెన్ గివ్ ఎ ట్రై. మేబీ ఈ ఇయర్ పెట్టారు సార్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ, ఇంకే అప్లై చేసుకున్నాం. ఎందుకంటే 2 years ఉంటుంది కదా గేట్ ర్యాంక్ వ్యాలిడిటీ, 2 years to 3 years ఉంటుంది ఆ ర్యాంక్ వ్యాలిడిటీ. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎన్ని చేయాలంటే ఇంకా ఆ నెంబర్ అనేది షుడ్ బి లైక్ ఇన్ఫినిటీ అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. మీరు రాస్తున్నారా సార్ ఈసారి? నేను రాయడం ఆపేస్తాను రోజులు. ఓకే సార్. కాకపోతే ఈ సబ్జెక్ట్ ఏంటంటే నేను లాస్ట్ ఏపీ ట్రాన్స్కో పడినప్పుడు అప్పుడు నేను ట్రై చేశాను ఒక 2 months. అందువల్ల ఇవన్నీ కొంచెం బాగా టచ్లో ఉంది. లాస్ట్ దాంట్లో గేట్ నువ్వు ఎన్ని టైమ్స్ అయినా రాసుకోవచ్చు, నో లిమిట్, ఏ వయసు వరకు అయినా రాసుకోవచ్చు. కానీ నీకు బిఎస్సీలో జాబ్ ఆపర్చునిటీస్కి లిమిట్ ఉంటుంది. సార్ గేట్లో అంటే రిజర్వేషన్ తీసేసారా సార్? గేట్లో రిజర్వేషన్ తీయలేదు. గేట్ అంటే నీకు రిజర్వేషన్ అన్నిట్లో ఉంటుంది, ఉండకుండా ఏముండదు. అంటే ఎస్సీ వాళ్ళకి క్వాలిఫై 18 అట్లా ఉంటాయి కదా, అట్లా తీసేసిరంటగా ఇప్పుడు అందరూ ఒకటే అంటగా అన్నారు, లాస్ట్ ఇయర్ అన్నారు సార్ అట్లా. అవునా, అది కొంచెం బిగ్ న్యూస్ అవుద్ది, నేను వినలేదు. రిజర్వేషన్ తీసేసిరని అప్పుడు అన్నారు లాస్ట్ ఇయర్. లేదు ఇట్లా లేదు, మీరు నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఓకే సార్, అదే అవునా రిజర్వేషన్ కాదా? తీసేస్తుంది, నేనైతే వినలేదు, ఎందుకంటే తెలియదు మరి. ఒకవేళ తీసేసి ఉంటే అది బిగ్ న్యూస్ అయి ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకుంటుంది అనుకుంటున్నాను. సరే, రిజర్వేషన్ తర్వాత సంగతి. మీరు ర్యాంక్ టార్గెట్ పెట్టుకోండి, నాకు వలన ఇంత ర్యాంక్ రావాలి, ఇంత స్కోర్ చేయాలి,
అట్లా బుక్స్ ఏమేమి రిఫర్ చేయాలి సార్? బుక్స్ అంటే స్టార్టింగ్ లో ఎట్లాగ ఈ నోట్స్లు ఇవన్నీ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా పెట్టుకొని తర్వాత అల్టిమేట్ వచ్చి ప్రాక్టీస్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చి బేసిక్స్ పక్కా ఉండాలి. బేసిక్స్ మొత్తం క్లియర్ గా తెలుసుకోండి, ఏది ఎట్లా వర్క్ అవుద్ది ఏంటనేది. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ మీద వస్తాయి. ఆ స్పీడ్ మొత్తం అంతా ప్రాక్టీస్. నెక్స్ట్ ఫస్ట్ బేసిక్స్, నెక్స్ట్ ప్రాక్టీస్, అంతే. ఇంకా వేరేది ఏమన్నా. మార్క్స్ ఎంత సార్ గేట్లో మీకు? అప్పుడు నాకు 67 ఎంత వచ్చాయి. ఈ మార్క్స్ మీద అంటే పేపర్ స్టాండర్డ్ ని బట్టి మార్క్స్ మారిపోద్ది. ఒక్కొక్కసారి 80 వచ్చినా నీకు 2000 పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పేపర్ స్టాండర్డ్ ని బట్టి మార్క్స్ కట్ ఆఫ్ మారుతుంది. సో ఎప్పటి వరకు ఉన్నాయి సార్ ఈ క్లాసెస్ మనకి ఇంకా? క్లాసెస్ క్లాసెస్ ఎప్పటి వరకు ఉన్నాయని అడుగుతున్నా సార్. క్లాసెస్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పిస్తారనే తెలీదు. నన్ను అడిగితే యాజ్ ఎ రిసోర్స్ పర్సన్ గా నాకు సర్క్యూట్స్ చెప్పమని అడిగారు. నేను సర్క్యూట్స్ మేబీ మ్యాక్సిమం 30 అవర్స్ లో ఫినిష్ చేయమన్నారు. 30 అవర్స్ లో అవ్వకపోవచ్చు. మనం ఆల్రెడీ 24 అవర్స్ దా తీసుకున్నట్టు. నేను 6 అవర్స్ లో కొంచెం కష్టం. మేబీ మెషిన్స్ ఎప్పుడు చెప్తారు సార్? మిషన్స్ మెషిన్స్ మిషన్స్ కి రిసోర్స్ పర్సన్ ఎవరు తీసుకొస్తారనే తెలియదమ్మా. సో వాళ్ళు నాకైతే నన్నైతే అప్రోచ్ అవ్వలేదు మిషన్స్ చెప్పమని. ఓన్లీ సర్క్యూట్స్ కొని అడిగారు. ఐ సెడ్ ఎస్. ఓకే, అది మీ మేనేజ్మెంట్ డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది. మీ ఫీడ్బ్యాక్ బాగుంటే దే విల్ కంటిన్యూ, లేకపోతే మేబీ మీరు చేంజ్ చేయమని అడగచ్చు. దట్స్ యువర్ విష్. ఓకే, టుడే we begin the session. స్క్రీన్ కనిపిస్తుంది కదా? So see, here the two-port networks, guys. So why we study the two-port networks means, so most of the practical systems are we model as a two-port networks. Most of the practical systems are, especially in our electrical engineer. So if you see the power systems, all the transmission lines you can model like a two-port networks. Or else if you want to analyze any circuit, or it's like if you see the BJT, the BJT also you can model it like a two-port network. Okay, what is meant by a two-port network? It is simply what is mean by a port. If you see, there is a network. There is a network inside. If you are having two input or input output terminals, there are two terminals to give an input or to take an output from a network. We call this one as a port. The terminals which are available to give the power or any signal or to receive a signal,
we call this one as a port. This is an access point to the network. Simply, this is an access point to the network. This you call it as a port. If there is only one pair of terminals, we call this one as a single port. Pair of terminals where the signal may enter or signal may come out. That particular pair of terminals we call as a port. Okay. This particular network you call as a single port network. If such kind of a pair of terminals from where you can access the network, we call as a port. If such kind of ports are two available, then you call it as a two-port network. So why these two-port networks are famous means, if you use one pair of terminals as to give an input and another pair of terminals you can use to receive the signal, or you can use it as an output. Okay. These such kind of networks we call as a two-port networks. So if you see the example for single port network, if you see the DC generator, here the input is the mechanical input, so it is nothing related to the electrical thing. But if you see the output, inside the winding all circuitry is available, where the output is two pair of terminals. This is an example for single port network. If you see the two port network, what is an example? The famous example is, if you see a transformer with the core, so here you can have, you know the transformer, right? This is the primary, this is the secondary. So this transformer is an example for two-port network. Okay. So here V1, I1 will be there. Here V2, I2 is there. Okay. Now see. Here, if we classify the parameters which we use in the two-port networks. So in two-port networks, we will classify all these parameters are nothing but these parameters represent the network. So directly these networks can be, this network means it is simply some RLC parameters will be there inside. Nothing else, RLC parameters, network. Any network you can model with these three elements. So in order to know what is inside, we are classifying different parameters. All those parameters will represent the network only. So here, first we will classify the single port application difference, sir. single port application. Just I am giving an example. Single port network. If any network is there, if you have only one access point as an electrical point of view, you call it as a single port network. ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ ఎగ్జాంపుల్ ఆ జనరేటర్ మొత్తాన్ని నేను సింగిల్ పోర్ట్ నెట్వర్క్గా రిప్రజెంట్ చేయొచ్చు అంటున్నాను. ఇప్పుడు డీసీ నెట్వర్క్ అంటే డీసీలో ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ యు సీ ఏ డీసీ జనరేటర్, there is an EB and in series with RA will be there, RF will be there, this is RA. These are the final output terminals. So this is your network inside, that is your network. So but here as an output you are having only two terminals. This is simply a single port network.
and this is a transformer. Inside there is a network will be there, but we are having input terminals and output terminals. That means two ports are available. Such kind of networks I call it as a two port network. Okay, ట్రాన్స్మిషన్ లైన్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ మేబీ lumped or distributed may be there. If it is a short transmission line, it could be a lumped. In lumped, RLC will be there. RLC. So here, for suppose this is a like a 10-kilometer line. Now you are giving V input and I output. Here what must be the I and what will be the V? In order to calculate this one, if you know these network data in terms of parameters, the analysis of this network will be easier. Okay, that's why we are studying this two port networks. Okay, anyway, when we are discussing the parameters, you will come to know more about this topic. Okay. So the first parameters are Z parameters. You call these as open circuit parameters also. The second one is Y parameters. These you call it as short circuit parameters. And the third one is hybrid parameters. These are you call it impedance parameters. These are admittance parameters. These are hybrid parameters. This is a hybrid parameters. And the fourth one is P parameters. It is inverse hybrid parameters. And the fifth type parameter is ABCD parameters. It's very, very important as a power system point of view. These you call as transmission line parameters. The sixth one is small ABCD parameters. These are inverse transmission line parameters. Okay, one by one we will see how we will define these parameters. The first one is Z parameters. How these Z parameters are defined is the equations for Z parameters is there is a two port network. Inside there is a network is there. This V1 and I1 are the input terminals, and this is V2. Sorry, inside guys. This is V2. The current direction I2. Okay. If you know V1 I1 and V2 I2 information, these Z parameters are defined like you can write
Mm, this one note is giving trouble. రాయట్లేదు. Guys, 1 minute. I'll close this one and I'll restart it. One minute, guys. It's not working. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. హలో, ఉన్నారా?
ఉన్నాను సార్. ఎస్ సార్. ఓకే సార్. ఏదో ట్రబుల్ అయింది, బ్యాటరీ అన్న అయిపోయినట్టుంది, ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తుంది. ఓకే ఫైన్, we continue. So coming to the z parameters, we define the z parameters as v1 is equal to z11 into i1 plus z12 into i2, and v2 is equal to z21 into i1 plus z22 into i2. This is equation 1 and this is equation 2. These two are very important. సో మీకు ఏది గుర్తున్నా గుర్తులేకపోయినా ఈ 2-port నెట్వర్క్స్ లో పారామీటర్ ఈక్వేషన్స్, ఇఫ్ యూ ప్రాపర్లీ రిమెంబర్ ద ఈక్వేషన్స్ వితౌట్ గెటింగ్ ఎనీ కన్ఫ్యూషన్, యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఆల్ ఈజ్ అబౌట్ ద ఈక్వేషన్స్. So here we will represent v1, v2, we will represent in terms of i1, i2. Okay, that is the logic here. In z parameters, z means impedance parameters, where z is the value of impedance. If you see, this equation is just like a KVL equation. In KVL equation, the loop is equal to the voltage. The units for the loop equation is voltage only. Algebraic sum of the voltage equal to 0. So z11 into i1 is equal to what it represents? It represents the voltage only. This one also voltage. It is simply this one also KVL. Here these v1, v2 are depends on the i1, i2. So here v1 comma v2, we call these two as independent parameters, whereas i1, i2 are dependent parameters. Okay, now you know how to calculate the parameters here. That means impedance parameters. Here if you see the z11, if you want to calculate the only z11 parameter, so from the equation 1, if i2 has become 0 from the equation 1, so v1 is equal to z11 into i1. Then what will be the z11? It is v1 divided by i1, provided that I2 is equals to 0. i2 is equal to 0. మళ్ళీ ఇది రాయట్లేదు. ఇట్ ఈస్ గివింగ్ మీ ద బ్రేక్, ఫ్లోని కట్ చేస్తుంది. బ్యాటరీ అయిపోవచ్చింది అనుకుంటుంది. బ్యాటరీ లేదు. గాయస్ ఇది ల్యాప్టాప్ ట్రబుల్, పెన్ ట్రబుల్ తెలియట్లేదు నాకు. ల్యాప్టాప్ ట్రబుల్ అయితే రీస్టార్ట్ చేస్తే అవ్వాలి, పెన్ ట్రబుల్ అయితే అవ్వకూడదు. లెట్ మీ చెక్. Just I'll be back in 2 minutes, guys. Don't go anywhere. Stay tuned.
Guys, so unfortunately the pen battery got over. I confirmed it. Now, in order to resume this session, it takes time. So I need to purchase the new one. It will be available from tomorrow onwards. No problem. రేపు కంటిన్యూ చేద్దాం క్లాస్ని, బట్ to make it effective, if you have any other doubts, you can ask me. I'll spend some more time. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి సార్. కట్ ఆఫ్ మార్క్ పేపర్ స్టాండర్డ్ బట్టే ఉంటుంది. సో అంతకుముందు మనకి 2 sets ఇచ్చేవాళ్ళు అనమాట ఆన్లైన్ ఇచ్చినప్పటి నుంచి. ఇప్పుడు 2 sets కూడా ఇవ్వట్లేదు, ఓన్లీ 1 set ఇస్తున్నారు. అది బాగా అడ్వాంటేజ్ అవుద్ది. 2 sets అంటే 2 different పేపర్స్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకే పేపర్ ఇస్తే అందరికీ ఒకేలా యూనిఫామ్గా ఉంటుంది. అప్పుడు 2 పేపర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే నార్మలైజ్ చేసేవాళ్ళు అనమాట. ఒక పేపర్ వచ్చి ఈజీగా ఉండి ఇంకొక పేపర్ వచ్చి టఫ్గా వచ్చింది అనుకున్నాం మన యావరేజ్. అప్పుడు మార్క్స్ని ఎలానో నార్మలైజ్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. కట్ ఆఫ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. సో నేను 15 marks కట్ ఆఫ్ చూస్తున్నాను, 40 marks కట్ ఆఫ్ కూడా చూస్తున్నాను. అంటే ఇంత వేరియేషన్ ఉంటుంది. 40 marks కట్ ఆఫ్ అంటే ఆ పేపర్ స్టాండర్డ్ అలా ఉంది, మొత్తం ఈజీ ఇచ్చి ఉంటాడు అట్లా. ఓకే సార్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పిఎస్యూస్ని గేట్లోకి పెట్టేశాడు అనమాట. ఇప్పుడిప్పుడే ఒకటి అరా పిఎస్యూ అనేది మళ్ళీ బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేసి తీసుకుంటుంది. కాకపోతే 99% అన్ని పిఎస్యూస్ ఇప్పుడు గేట్ ద్వారానే రిక్రూట్మెంట్ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీల తప్ప. మీకు ఒకవేళ ర్యాంక్ కొంచెం బెటర్గా వచ్చి ఏమైనా ఎన్ఐటీస్ ఐఐటీస్లో కానీ జాయిన్ అయితే మేబీ ఎంటెక్లో మళ్ళీ స్పెషల్ రిక్రూట్మెంట్ ఉంటుంది అనమాట. క్యాంపస్ బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ నేను పిహెచ్డి చేస్తున్న ఎన్ఐటి త్రిచిలో అయితే ఎంటెక్కి 100% ప్లేస్మెంట్ అనమాట. నేను అంత బాగా ప్లేస్మెంట్ బయట ఎక్కడ చూడలేదు అనమాట. మేబీ ఐఐటీస్లో ఆబ్వియస్గా ఉంటుంది అంత ప్లేస్మెంట్. సో దాన్ని బట్టి చూసుకోండి. మీకు ఇట్స్ ఆల్ అబౌట్ ద కాలేజ్ స్టాండర్డ్ని బట్టి మీ ప్లేస్మెంట్స్ కానీ ఫ్యూచర్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటే, లేదంటే మీరు ఒకవేళ 500 లోపల గేట్ ర్యాంక్ తెచ్చుకుంటే డైరెక్ట్ పిఎస్యూస్కి ట్రై చేయొచ్చు. ఇప్పుడు దాకా ఈ జాబ్కి వెళ్ళలేదా సార్ మీరు? నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎంటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్కి వచ్చింది. నేను దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా తీసుకున్నారు. నేను కాలేజీలో వర్క్ చేశాను అనమాట. ఒక 2 years వర్క్ చేసి తర్వాత పిహెచ్డీకి వచ్చి. సో ఓన్లీ కోర్ అనుకున్న వాళ్ళకి ఆప్షన్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఎదురు వెళ్తే పిఎస్యూస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆ పిఎస్యూస్ ఈ ట్రాన్స్కో ఇవన్నీ ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్ జాబ్స్. మీ హార్డ్ వర్క్తో పాటు లిటిల్ బిట్ లక్ కూడా కలిసి రావాలన్నమాట. లేదు అంటే అల్టిమేట్గా హైయర్ స్టడీస్కి వెళ్ళి పిహెచ్డీస్ పోస్ట్ డాక్టర్లు చేసుకున్న ఫ్యూచర్ బాగానే ఉంటుంది. లేకపోతే ఫారిన్లో ఎంఎస్ కూడా ఒక ఆప్షన్ మీకు. ఒకవేళ మీరు ఆఫర్ చేయగలిగే పని అయితే మీకు బీటెక్ తర్వాత ఎంఎస్కి ట్రై చేయండి. ఇక్కడ కాదు, ఫారిన్ యూనివర్సిటీస్లో. ఈ కోవిడ్ టైంలో క్రైసిస్ కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది ఏమో వీసా అప్రూవల్ ఇవన్నీ దొరకడం. లేకపోతే అది కూడా ఒక మంచి ఆప్షన్. లేదంటే గేట్ కొంచెం ర్యాంక్ పర్లేదంటే ఎంటెక్ వెళ్ళొచ్చు. ఎంటెక్ వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ ఫారిన్లో అన్న మీరు పిహెచ్డీ చేయొచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని ఇయర్స్ సార్ ఎంఎస్? 2 years ఏనమ్మా.
ఈ మాస్టర్ కోర్సెస్ అన్ని 2 years ఉంటాయి టెక్నికల్గా. ఒక ఎంబీఏ అని అనుకుంటా 3 ఎంబీఏనో ఎంసీఏ 3 years ఉంటుంది. ఎంసీఏ సార్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎన్ని ఇస్తారు సార్ మాక్సిమం? మ్యాక్సిమం అంటే మీకు ఒకప్పుడు అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్ని ఆబ్జెక్టివ్ ఉండేది. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అరౌండ్ ఒక యూ కెన్ ఎక్స్పెక్ట్ 20% ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్క్ ఉండదు ఒకటి, కానీ మీకు ఫ్లూక్లో రైట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. 2 ఉంటాయి అన్నమాట. మీకు ఆబ్జెక్టివ్ టైప్ అయితే కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో మీరు బై మిస్టేక్ ఒకటి పెట్టినా పొరపాటున రైట్ అయితే మీకు రైట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో అట్లా జనరల్ డౌట్స్ అయితే బాగానే అడుగుతున్నారు. టెక్నికల్గా ఎవరు డౌట్ అడగట్లేదు. అంటే మీకు జనరల్గా ఏంటంటే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసినప్పుడు విల్ కమ్ విత్ లాట్స్ ఆఫ్ డౌట్స్. మీకు ప్రాక్టీస్ చేసే టైం ఉండట్లేదా, లేకపోతే ప్రాక్టీస్ చేయట్లేదా? వాళ్ళకి టైం ఉన్నా వాళ్ళు ఏం చేయరు. సార్ సార్ చెప్పండి. సార్ మిషన్స్లో ఒక డౌట్ ఉంది, చెప్తారా సార్? అడగమ్మా. యూనిటీ పిఎఫ్ ఉన్నప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్లా ఉంటుంది సార్? వోల్టేజ్ రెగ్యులేషన్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ కానీ తీసుకుంటే జనరేటర్లో రెగ్యులేషన్ క్యాలిక్యులేట్ చేస్తావు, ట్రాన్స్మిషన్ లైన్లో క్యాలిక్యులేట్ చేస్తావు, యాజ్ వెల్ as ట్రాన్స్ఫార్మర్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తావు. ఐడియల్గా రెగ్యులేషన్ ఎలా ఉండాలి? 0 ఉండాలి నీకు. అవును సార్. నువ్వు ఇప్పుడు ఏ సెన్స్లో అడుగుతున్నావు? ఇప్పుడు జనరేటర్లో అడుగుతున్నావా, ట్రాన్స్మిషన్ లైన్లో అడుగుతున్నావా? జనరేటర్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు జనరేటర్ అంటే ఆల్టర్నేటర్ వస్తుంది. ఆల్టర్నేటర్ అంటే సింక్రోనస్ జనరేటర్ కదా సార్? ఆల్టర్నేటర్ అంటే సింక్రనస్ జనరేటర్. ఇప్పుడు మామూలు జనరేటర్ అంటే డీసీ జనరేటర్. డీసీ అది డీసీనే అంతే సార్. జనరేటర్లో చెప్తాను ఈ ఫార్ములా బేస్డ్ అంటే నీకు అడిగే క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే నీ సోర్స్ నుంచి లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ నుంచి నీ టెర్మినల్కి ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనేది అనుకుందాం. మధ్యలో నీకేముంటాయి? ఆర్ఎల్ పారామీటర్స్ ఉంటాయి. అవును సార్. సో డెఫినెట్గా దాని డ్రాప్ అనేది ఉంటుంది. ఒకవేళ ఓకే లోడ్ కరెంట్ మీద నెక్స్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది కొంత ఉంటుంది కదా. అవును సార్. ఈ కాన్సెప్చువల్గా అయితే నీకు దాన్ని బట్టే ఉంటుంది అనమాట. నీకు ఒక ఈ ఆర్మేచర్ రియాక్షన్ ఏమన్నా తీసుకుంటే దాన్ని బట్టి నీకు కంపారిటివ్లీ తక్కువే ఉండాలి. ఈ ఫార్ములా బేస్డ్ ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. నీకు 0 అయితే అవ్వదు. 0 ఎప్పుడు అవుద్ది? లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అప్పుడేమో అవుద్ది. అదే యూనిటీ ఉన్నప్పుడు ఎట్లా అనేది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏముంటుంది? ఇన్ ఫేజ్ లో తీసుకుంటావు, దాన్ని బట్టి నీకు ఎంతో కొంత అయితే ఖచ్చితంగా వస్తుంది రెగ్యులేషన్. ఈ ఫార్ములా బేస్డ్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ ఫార్ములా అయితే గుర్తులేదు. రెగ్యులేషన్ పాజిటివ్ లో వస్తుందా నెగిటివ్ లో వస్తుందా అనేది చిన్న డౌట్ సార్ యూనిటీ పిఎఫ్ ఉన్నప్పుడు. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కి పాజిటివ్ నెగిటివ్ అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ పాజిటివ్ లో వస్తుందా లేకపోతే నెగిటివ్ లో వస్తుందా అనేది.
ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు ఇది. ఐ నీడ్ టు రెఫర్ అనమాట. ఓకే సార్. ఓకే ఫైన్. జస్ట్ కాన్సెప్ట్ అయితే ఇలానే ఉంటుంది. మీరు అక్కడ ఎక్సైటేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది రెగ్యులేషన్ అన్నప్పుడు. ఓవర్ ఎక్సైటేషన్, అండర్ ఎక్సైటేషన్. ఇంకా ఏమైనా ఆప్టిట్యూడ్ డౌట్స్ అండ్ ఉన్నాయమ్మా? రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది కదా మీకు, ఒక 10 మార్క్స్ దాకా ఉంటుంది. అంటే ప్రాబిలిటీ కిందకే వస్తుంది. అవన్నీ కూడా కామన్ సెన్స్ వాడి పెట్టేవే ఎక్కువ ఉంటాయి, ఐక్యూ లెవెల్స్ని చెక్ చేసే విధంగా. సో మీకు ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఒకవేళ 10 మార్క్స్కి వస్తాయి అనుకుంటే 5 మార్క్స్ వచ్చి ప్రాక్టీస్ బేస్డ్ ఉంటుంది. మిగతా 5 మార్క్స్ అనేది ప్యూర్ కామన్ సెన్స్ బేస్ మీద ఉంటుంది. అట్లాగా జస్ట్ మీ ఐక్యూ చెక్ చేయడం కోసం అలాగే. మీరు గేట్ రాసేటప్పుడు మీ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత సార్ ఆ రోజుల్లో? 25 అనుకుంటాం. క్యాష్ని బేస్ చేసుకొని. క్యాష్ బేస్ చేసుకొని నా ర్యాంక్ కార్డ్లో 25 ఉంది అనుకుంటున్నాను. జస్ట్ క్వాలిఫై అయితే ఏముంటుంది సార్ దానివల్ల యూస్? జస్ట్ క్వాలిఫై అయితే ఏముంటుంది యూస్? ఏదైనా చిన్న చితక కాలేజీలో స్టైఫండ్తో మీరు ఎంటెక్లో జాయిన్ అవ్వచ్చు, అంతకుమించి వేరే యూస్ ఉండదు. ఈ లోకల్ కాలేజెస్ ఉంటాయి కదా ఎంటెక్ ఆఫర్ చేసేవి, మీ కాలేజ్కి ఉందా ఎంటెక్ ఆఫర్ చేయడం? ఉంది సార్. అట్టినప్పుడు మీ కాలేజీలో స్టైఫండ్తో జాయిన్ అవ్వచ్చు. స్టైఫండ్ ప్రస్తుతానికి 12,500 ఎంత ఇస్తున్నారు? అవును సార్. 12,400. సార్ ఇప్పుడు సర్క్యూట్స్ లోంచి ఎన్ని మార్కులు వస్తాయి సార్ మీరు ఎగ్జామ్లో? వేరీ అవుతాయి, మినిమం 5 to 10 మార్క్స్ రేంజ్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి 12 మార్క్స్, 30 మార్క్స్, 13 మార్క్స్ కూడా. అయితే మినిమం 5 మార్క్స్ గ్యారంటీ, మ్యాక్సిమం 10 to 12 మార్క్స్ కూడా ఉండదు. మిషన్స్ కానీ అంతేనా సార్? ఇప్పుడు మనకి కోర్ అయితే కొన్ని ఎక్కువ మార్క్స్ అన్నీ ఉండవా సార్? ఉంటాయి. మీకు మ్యాక్సిమము మొత్తం మీద ఒక 40% పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్స్, ఈ సబ్జెక్ట్స్ మేజర్గా కవర్ చేస్తాయి. పవర్ ఎలక్ట్రానిక్స్, మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఈ 3 కోర్ కాబట్టి ఈ 3 40% కవర్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్స్, మెజర్మెంట్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ వాటికి రేషియో తక్కువ ఉంటుంది అన్నమాట. కోర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. అందుకే ఓన్లీ క్వాలిఫై అవ్వాలనుకునే వాళ్ళు కొంచెం తరోగా నెట్వర్క్స్ని, కంట్రోల్ సిస్టమ్ని, మెజర్మెంట్స్ని వీటిని చదువుకుంటారు. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్, మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఛాలెంజింగ్గా ఉంటాయి క్వశ్చన్స్. వాటిల్లో ఒకసారి మీరు చాలా బాగా చదివినా కూడా పవర్ ఎలక్ట్రానిక్స్లోంచి ఒక్క బిట్ కూడా అటెండ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకసారి అన్నీ చేయగలుగుతారు కూడా, చెప్పలేమన్నమాట స్టాండర్డ్ని బట్టి. ఓకే సార్.
బీటెక్ ఎక్కడ సార్ మీది? నెల్లూరు చేశాను, రాజశేఖర కాలేజ్. త్రూ డిప్లొమా ఆర్ ఇంటరా సార్? ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత 13,000 ఎంతో ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. బీటెక్లో ప్లేస్మెంట్స్? బీటెక్లో ప్లేస్మెంట్స్ టీసీఎస్ అవేవో వచ్చాయి. మొత్తానికి మా క్లాస్ మొత్తం మీద 5-6 మందిని తీసుకున్నట్టుంది. మిగతా వాళ్ళందరినీ గాలికి వదిలేశారు. ఆ తర్వాత గేట్ మీద పెట్టాము. అంటే మీరు బీటెక్లో బీటెక్ చదువుతూ ప్రిపేర్ అవ్వలేదు సార్? బీటెక్ అయిపోయాక 1 ఇయర్ గేట్ కోసం పెట్టారా? బీటెక్ అంటే ఫైనల్ ఇయర్లో మీలాగే ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత కోచింగ్కి వెళ్ళాను. కోచింగ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ సార్ మీకు? మీ సొంతంగా ఏమైనా బుక్స్ కొనుక్కున్నారా? అప్పుడా ఏవో కొన్ని టెక్స్ట్ బుక్లు కూడా ఉండేవి అనమాట. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లు కొన్ని చదివేవాళ్ళం. మ్యాక్సిమం బేసిక్స్ కోసం వాళ్ళు నోట్స్లు రెఫర్ చేసేవాళ్ళం. నోట్స్లన్నీ బేసిక్స్ బాగానే ఇస్తాయి. ప్రాక్టీస్ కోసం ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్రాక్టీస్ మెటీరియల్స్, నెక్స్ట్ కొన్ని ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్కి ఇచ్చేవాళ్ళు లాగిన్ ఇచ్చి, అవి అదే చేశాను. అంతే మించి పెద్ద ఏ అకాడమీ సార్ గేట్లో? అప్పుడు మేము మేడీసీలో జాయిన్. మేడీసీ? మెడిసి అప్పుడే కొత్తగా హైదరాబాద్లో పెట్టారు. యాక్చువల్గా మెడిసి ఢిల్లీ ఫేమస్, హైదరాబాద్లో ఏస్ ఫేమస్. అట్లా మెడిసి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక జాయిన్ అవ్వాలన్నప్పుడు. చూసాను సార్, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి దాని మీద. ఇప్పట్లో నన్ను అడిగితే యూ డోంట్ నీడ్ ఎనీ కోచింగ్ అనమాట. అప్పుడు సోర్స్లు ఉండేవి కాదు. ఇప్పుడు 2013కి 2020కి డిజిటల్ టెక్నాలజీలో ఎనార్మస్ చేంజెస్ అనమాట. ఇప్పుడు జియో బిఫోర్, జియో ఆఫ్టర్ అన్నట్టుగా వచ్చిందనమాట ట్రెండ్ అనేది. అప్పట్లో మా చేతిలో మొబైల్ ఉండడం ఎక్కువ, దాంట్లో నెట్ ఉంటే ఇంకా చాలా ఎక్కువ అనమాట. ఇంటర్నెట్ ఇవేవి మాకు తెలియదు అప్పుడు అప్పుడు కాకపోతే మొబైల్ వాడేవాళ్ళం, ఇది చిన్న మొబైల్స్. ఇప్పుడు మీకు ప్రతి డేటా అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దొరుకుతుంది. మొబైల్ ఈజ్ ఎనఫ్ అనమాట. కోచింగ్ సెంటర్స్ అన్నిటి. కాకపోతే డిటర్మినేషన్ ఈజ్ రిక్వైర్డ్. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ నెట్లోనే ఉంటుంది. గొప్పగా ప్రతి టాపిక్ని విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో యూట్యూబ్లోనే పెట్టేసి ఉంటారు. ఏ టాపిక్ అయినా తీసుకోండి. కాకపోతే మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇంటరాక్షన్. ఆ వీడియో అనేది నీకు ఇంటరాక్ట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓన్లీ మీకు కాన్సెప్టే కావాలంటే ఇట్లాంటి వీడియోస్ వచ్చి దొరుకుతాయి మీకు ఆన్లైన్లో కూడా. సో అలా ఉంటుంది అనమాట. మీరు అవి జస్ట్ సీరియస్గా డిటర్మిన్ అయ్యి మీకు ఆ టాపిక్ టు టాపిక్ అనేది క్లారిటీ తెచ్చుకుంటూ ప్రొసీడ్ అయితే ఒక మంచి ప్లాన్తో ఏ కోచింగ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్లో ఉంది ఇప్పుడు. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ సబ్జెక్ట్. కాకపోతే నెట్లో మీకు అబండెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ మీకు కావాల్సింది మాత్రం మీరు సెలెక్టివ్గా చూస్ చేసి తీసుకోవాలి. అలా ఆప్టిమల్గా తీసుకొని చేసుకున్నప్పుడు యూ కెన్. అని మీరు ప్యారలల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ కోసం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కోసం కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం అవుతుంది అనమాట. అందుకని ఈ కోచింగ్ సెంటర్స్ అవన్నీ ఇంకా సర్వైవ్లో ఉన్నాయి. అది మీరు ఫస్ట్ టైం గేట్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా సార్? ఇట్లా ఎగ్జామ్ అంటే ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు కదా.
నేను ఫైనల్ ఇయర్లో రాశాను, నేను క్వాలిఫై అవ్వలేదండి, నాకు 20 మార్క్స్ ఏమో వచ్చాయి, 22 మార్క్స్ ఏమో అప్పుడు కట్ ఆఫ్. అదే నెక్స్ట్ రాసినప్పుడు 1200 ఏమో ర్యాంక్ వచ్చింది. సో దాంతోనే ఆ ర్యాంకే బేస్ అనమాట. సో 2-3 కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాము, వాటిలో ఒకటే అయింది. నెక్స్ట్ ఎంటెక్ వెళ్ళాము. ఇంకా ఆ ప్లాట్ఫామ్ వేసుకున్న తర్వాత రాసాం, కానీ ఎన్నిసార్లు రాసినా కూడా ర్యాంక్ అనేది 1000 లోపలికి వెళ్ళలేదు, అట్లా 2000 బయటికి వెళ్ళలేదు. ఈ మధ్యలో వచ్చింది. నేను 2013 తర్వాత 3-4 టైమ్స్ అటెంప్ట్ అయితే ఇచ్చాను నేను ఎంటెక్లో ఉన్నప్పుడు. ఇంకా దేనికి అని చెప్పేసి లైట్ తీసుకుని కెరీర్ వేరేగా చూస్ చేసుకున్నాను. అంటే క్వాలిఫై అవ్వక ముందు క్వాలిఫై అవ్వడానికి ఈ మధ్యలో మీరు ఆ గేట్లో ర్యాంక్ కొట్టాలి అని ఎలా అర్థమైంది? అంటే హౌ వాస్ మీకు ఇప్పుడు నువ్వు ఇక్కడ చేరి దూరంగా ఉండే కొండని చూసి నేను ఎప్పటికి ఎక్కుతాను అనుకుంటే, అక్కడి నుంచి చూసినప్పుడు ఆ కొండ చూడడానికి చాలా భయంకరంగానే కనిపిస్తుంది. కానీ ఒకసారి ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే, కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత నీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక 5% ఎక్కామన్నమాట, అది కొంచెం కష్టంగానే అనిపించింది. నెక్స్ట్ 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 విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. మీరు ఎక్కడో చూద్దాం మొదలెట్టి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి ఒక 1 or 2 సబ్జెక్ట్స్లో కాన్సెప్ట్ మీద గ్రిప్ అదంతా పెంచుకున్న తర్వాత ఏంటంటే విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. మీరు ఇప్పుడు ఇంత పెద్ద సిలబస్, ఇంత పెద్ద స్టాండర్డ్ ఉందా, అసలు ఇట్లా ఎట్ చేయాలి ఏంటి అంటే, మీరు ఏం చేయడం మొదలెట్టకుండా దాన్ని చూస్తూ ఉంటే మీకు ఎప్పుడు అటు భయంగానే కనిపిస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసి సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ కొంత నాలెడ్జ్ పెంచుకుంటూ పోతుంటే మధ్యలో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, నాకు ఈ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంది, ఈ సబ్జెక్ట్స్లో నేను స్కోర్ చేయగలను, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్స్ నా వీక్నెస్, వీటి మీద ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఇలాగా ప్లాన్ వేసుకొని పోతా ఉండడం. అది దేనికైనా ముందు మీరు మొదలెట్టాలి, మొదలెడితేనే అవుద్ది. ఇక్కడ ఎంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తెలీదు, కాకపోతే మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, గవర్నమెంట్ ఎవరో కొంచెం స్పాన్సర్ చేయడానికి, వీటిని కూడా యూజ్ చేసుకోండి. మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్ ఒక అతను గేట్ ర్యాంక్ కొట్టాడు అనమాట, లైక్ 76 ర్యాంక్ అనుకుంటా. మా సూపర్ సీనియర్ అంటే 2 years తర్వాత ఏమో. ఆ ర్యాంకుతో అతను ఏపీఎస్సిలో జాయిన్ అవ్వకుండా ఐఏఎస్సిలో ఎంటెక్ ఫినిష్ చేసి ఐఏఎస్సి బెంగళూరులో మళ్ళీ ఏసీ ఇన్స్టిట్యూట్లోనే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాడు, అంటే రిసోర్స్ పర్సన్గా. అతను మాకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మిషన్స్ అవి తీసుకోవడానికి వచ్చాడనమాట, క్లాస్ అగైన్ ఏ క్లాస్ చెప్పడానికి. అప్పుడు వాళ్ళని అలా చూసి మాకు కొంచెం ఇన్స్పిరేషన్ అనమాట, మేము గేట్ ర్యాంక్ ఒకటి లేకపోతే ఐఐటీసీ ఎన్ఐటీసీలో చదవాలి అనేది. మీకు ఒకసారి ఆ కాలేజెస్లో చదవాలి అనే డిటర్మినేషన్ ఉన్నా కూడా మీకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. మీకు ఇక్కడలా ఉండదు ఎన్విరాన్మెంట్. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, ఒక గవర్నమెంట్ ఐఐటి ఎన్ఐటి అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. అక్కడ మీకు యూ విల్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ అనమాట. మిమ్మల్ని ఎవరు చదవమని చెప్పరు, మిమ్మల్ని ఎవరు అసలుకి ఇది చేయండి అది చేయండి అని ప్రెషర్ చేసే వాళ్ళే లేరు. నీకు నచ్చినప్పుడు నువ్వు చదువుకో, నీకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఉంటుంది అక్కడ. 24/7 ఇంటర్నెట్, కంప్యూటర్ అన్నీ ఇచ్చేస్తారు. నీకు అర్ధరాత్రులు మొత్తం క్యాంపస్ తిరుగుతున్నా ఎవరో పట్టించుకోరు. అంటే నువ్వు రాయకపోతే నిన్ను పాస్ చేయడానికి ఎవరో ట్రై కూడా చేయరు. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏంటి, మీరు అటెండెన్స్ లేకపోతే రండమ్మా రండమ్మా అని మేము బతిని ఆడుకోవాలి. లేదు మీరు మిడ్ ఎగ్జామ్ రాయిపోయారనుకో, ఏమన్నా ఛాన్స్ ఉంటే ఎక్కడ పాస్ చేయాలా అని చెప్పి ట్రై చేయాలన్నమాట. అక్కడ అలా ఎవరు ట్రై చేయరు. నీకు అటెండెన్స్ ఉంటే నువ్వు పాస్ ప్రమోట్ అవుతావు, లేకపోతే డైరెక్ట్ ఫెయిల్ అవుతావు. కనీసం నీకు ఇంటిమేషన్ కూడా ఉండదు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు లేకపోతే నువ్వు డీటెయిన్ అయిపోతున్నావు అని. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి టైం టు టైం. నువ్వు రాస్తే మార్క్ వస్తుంది, గ్రేడ్ వస్తుంది, లేకపోతే గ్రేడ్ కూడా రాదు. సో అట్లాగా అదంతా నీ ఓన్ ఫ్రీడమ్. కావాల్సిన వాళ్ళు చదువుకుంటారు, లేనోళ్ళు
ఈ సెమిస్టర్ కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ చూసుకుందని వాళ్ళకంటూ ఓన్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక విజన్ ఉంటుంది, ఎప్పుడు వాడు ఏం చేయాలనేది అప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటాడు. ఒకసారి ట్రై చేయండి, మంచి ఇన్స్టిట్యూట్లో ఒకసారైనా చదవాలన్నట్టు, హైర్ స్టడీస్ కానీ ఏదో ఒకటి. డెఫినెట్గా ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. అది సో పిహెచ్డి తర్వాత ప్లాన్ ఏంటి సార్? పిహెచ్డి తర్వాత ప్లాన్ పోస్ట్ డాక్ వెళ్దాం అనుకుంటున్నా ఫారెన్. పోస్ట్ డాక్ ఫినిష్ చేసిన తర్వాత మీకు స్టైఫండ్ ఏమైనా వస్తుంది సార్ మీకు? స్టైఫండ్ 35,000 వస్తుంది. 35,000 35,000 ఐఐటి పోస్ట్ డాక్. అంటే ఎంటెక్ చేసేటప్పుడు ఎంటెక్ చేసేటప్పుడు చెప్పాను కదా, మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాకు 8,000 వచ్చేది, ఒక 1 year 8,000 వచ్చింది. తర్వాత స్టైఫండ్ ఇంక్రిమెంట్ ఏదో చేసినట్టున్నారు, 12,000కి వెళ్ళింది. ఇప్పుడు 12,500 కంటే ఇంకా ఎక్కువ వస్తుందో లేకపోతే అదే వస్తుందో తెలియదు. మరి మేము ఉన్నప్పుడే రివిజన్ అయింది అరౌండ్ 2014-15లో. మంత్లీ వస్తుందా ఇయర్లీ వస్తుందా సార్ స్టైఫండ్? మంత్లీ, ఎవ్రీ మంత్ మీకు మీ ఓన్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో సాఫ్ట్వేర్ వెళ్ళట్లేదు, కోర్ వెళ్ళాలి అనుకుంటే మీకు ఒకటే ఆప్షన్ అన్నమాట, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోండి, ఎట్లయినా అవ్వచ్చు. సార్ రేపటి నుంచి చెప్పే క్లాసుల్లో చిన్న చిన్న డౌట్స్ వచ్చిన అడిగిస్తాను, పర్లేదా సార్? నేను మొదటి నుంచి అదేగా చెప్తున్నాను, ఏదో నేను మరీ ఇంత బేసిక్ డౌట్ అడిగాను, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారా, లేకపోతే ఇది కూడా తెలియదని సార్ అనుకుంటాడా, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే యూ కాంట్ గ్రో అన్నమాట. ఇంకా అది ఎంత సిల్లీ డౌట్ అయినా అవునాయి, ఫస్ట్ యూ మస్ట్ ఆస్క్, అంతే. ఓకే సార్. క్లాస్ రూమ్లో కూడా సగం మంది ఎందుకు అడగరు అనమాట, అంతే సార్. సిల్లీ డౌట్ ఏమన్నామో, సార్ ఏమన్నా అంటారా, ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారా, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటే దాన్ని పక్కన పెట్టి. అలా అనుకుని అడిగేస్తా సార్ కానీ మా నార్మల్ క్లాసెస్లో. కానీ ఫ్రెండ్స్ ఒకటే మెసేజ్ చేస్తారు, జావారా అదేరా ఇదేరా జావానా? అంటే సమ్ లైక్ క్రేజీ థింగ్స్. పర్లేదు, అడగండి, ఏమవుద్ది, చదువు దగ్గర మాట పెడితే ఏమొస్తుంది. సో అది మొత్తానికి ఇబ్బంది పెడుతున్నాను మీరు అనుకోను అంటే ఐ లాస్ట్ మోర్ డౌట్స్ దెన్ యువర్ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే నాకు ప్రతిదీ అర్థం కాదు కాబట్టి ప్రతిసారి ఏదో ఒకటి చిన్న చిన్న లాజిక్ మిస్ అయిపోతుంటా. అడగండి, ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మీకు డౌట్స్ కోసం సపరేట్ టైం స్పెండ్ చేసి, ఇప్పుడు నీ డౌట్ అనేది సింపుల్ పర్లేదు అనుకుంటే అప్పుడే క్లారిటీ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతాం. లేదు క్లాసే ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే నీకు సపరేట్ టైం ఇస్తారు. సో ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, ఎందుకంటే ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి అదొక ఆప్షన్ ఉంటుంది. సో అది మ్యాక్సిమం నువ్వు అడుగు, ఒకవేళ అది అప్పుడే క్లియర్ అయిపోతుంది, ఒక 15 secondsలో అది క్లియర్ చేసి ముందుకు వెళ్ళిపోతాం అనుకుంటే సాల్వ్ చేస్తాం, లేకపోతే
లాస్ట్లో నేను అడుగుతాను కదా, మిగతా వాళ్ళంతా లీవ్ అయ్యి ఎవరు కావాలో వాళ్ళు ఉండమని చెప్తాను కదా, అప్పుడు అడగచ్చు అట్లా. ఓకే సార్. ఓకే ఫైన్, సరే మరి రేపు కలుద్దాం. క్లాస్ మొత్తం 1.5 hour కదా సార్? అవును, ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి, అంటే 1 hour తర్వాత 5 minutes గ్యాప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పర్లేదు. అంటే ఇచ్చిన టైంలో యాక్చువల్గా 30 hours ఇచ్చారు నాకు సర్క్యూట్స్ ఫినిష్ చేయడం కోసం. అందువల్ల నేను కొంచెం హరీగా ఉంటున్నాను. లేదు అంటే మినిమం సర్క్యూట్స్ మొత్తం ఫినిష్ చేయడానికి ఒక 45 hours అయితే కంఫర్టబుల్గా ఫినిష్ చేయొచ్చు. నేను దీన్ని 35లో ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. అట్లాగా 5 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేనే. అది ఓకే సార్. చెప్పేసి పర్లేదు, ఒక 5 minutes కాబట్టి మధ్యలో ఒక 1 hour తర్వాత 45 minutes తర్వాత ఇస్తాను. ఓకే దట్స్ ఓకే సార్. ఓకే బై సార్. అంటే మీరు మధ్యలో ఏమన్నా రెస్పాన్స్ అవుతూ ఏమన్నా డౌట్స్ అడుగుతూ ఇంటరాక్టివ్గా ఉంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట క్లాస్ అనేది. ఆల్మోస్ట్ 1 or 2 పీపులే మీరులో ఇంట్రెస్టింగ్గా ఉండి ఉంటారని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళంతా ఐ డోంట్ నో. సో ఫర్ ద నేమ్ సేక్, సో కాలేజ్ వాళ్ళు మ్యాండేటరీగా ఉండమన్నారు కాబట్టి ఉంటున్నాము అన్నట్టు లాగిన్ అవుతున్నారేమో, ఐ గెస్. సో దట్స్ అప్ టు ద స్టూడెంట్స్. ఓకే ఫైన్, ఓకే సార్. బై సార్. విల్ మీట్ టుమారో. బై బై.